ప్రభువుని ఆరాధించడం కొరకే చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తా ఉన్నాను. మనం ఈ సమయము ప్రభువుని ఆరాధించడానికి కొరకే వాక్య భాగంలో కొన్ని విషయాలు ధ్యానించుకొని వాక్యపు వెలుగులో ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయపడను గాక. రండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుంటాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. చూసిన వారు బిగ్గరగా చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మనం చూసి వచ్చినట్లయితే ఇక్కడ మొదటి మనం చదివిన మాట, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇలా వాక్యములలో ఈ మాట రాయబడతా వచ్చింది. మన ప్రభువు మన ప్రభువుకు మన ఎడల నూతనముగా ప్రతిదినము అనుదినము నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని మనకు ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఈ దినము ధ్యానము కొరకై మనము మన ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని, ఆ నమ్మదగిన దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు, మన జీవితాల్లో ఆ నమ్మదగిన దేవుడు మనకేం చేస్తున్నాడు అనే విషయాలని మనం ధ్యానించేవారుగా ఉందాం. రండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావానికి విరోధముగా ఏదియూ చేయలేడు. చూసినట్లయితే ఇక్కడ మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. చూసినట్లయితే మొట్టమొదటి చదివిన వాక్యము, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎలా చూస్తున్నట్లయితే మనం నమ్మదగిన వారము, మనము నమ్మదగినని వారి మనుషులమైన మన వైపు కూడా దేవుడు తన నమ్మకత్వాన్ని మానక మన ఎడల తన నమ్మకత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉంటా వచ్చినాడు. దాన్ని బట్టి మనం ఆరాధించే బదులమై ఉన్నాం. రండి, 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన దాన్ని చూసిన మొట్టమొదటి పాట ఏంటంటే, ఆయన నమ్మదగిన వాడై ఉండి మనకు చేస్తూ వచ్చిన మొట్టమొదటి మేలు ఏంటంటే, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తూ వచ్చినాడు. ఆయన నమ్మదగిన వాడే మన పాపాలు క్షమిస్తున్నాడు. ఇది మొట్టమొదటి మాట. రండి, లూకా సువార్తలో కూడా ఈ మాట రాయబడతా వచ్చింది. లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను పాపములు క్షమించినాడని తన నోటి ద్వారా చెబుతూ వచ్చిన మాటను చూద్దాం. రండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అని ఆమెతో నేను చూస్తూ వచ్చినట్లయితే ఒక వ్యభిచారాలు పడబడిన స్త్రీ లేదా ఆ పాపాత్మురాలైన స్త్రీ గురించి ఇక్కడ రాయబడతా వచ్చింది. ఆమెను గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెతో అంటా ఉన్న మాట ఏంటంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్తా ఉన్నాడు. అక్కడ చూసినట్లయితే 48వ అధ్యాయంలో వచనంలో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్తా ఉన్నాడు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని చెప్తా ఉన్నాడు, నీ పాపం క్షమింపబడి ఉన్నాయి కదా, నువ్వు నన్ను ఆరాధించవా అని ప్రభునితో ఆడుతూ ఉన్నాడు. మన పాపములు క్షమించిన దేవుణ్ణి మనం ఆరాధించే బదులమై ఉన్నాం. ఆయన నమ్మదగిన వాడే ఉండి మన పాపములు క్షమిస్తూ వచ్చినాడు. మన పాపములు ఎంత విస్తారంగా ఉన్నాను, ఆయన మన పాపములు క్షమించకుండా ఉండలేదు. మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రంగా చేసిన వాడిగా ఉన్నాడు. రండి, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 31వ వచనంలో మరొక మాటను చదువుకుందాం. 5:31. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 31వ వచనంలో మనుషుల గురించి లేదా ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పబడిన మాట. ఇజ్రాయేలుకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణహస్త బలము చేత
హెచ్చించి ఉన్నాడు. చూసొచ్చినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట, ఇజ్రాయేలుకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. ఇజ్రాయేలు అనగా దేవుని ప్రజలమైన మనలో మారు మనస్సు లేదు, మన పాపములకు క్షమాపణ లేదు. అలాంటి మన కోరికై ఆయన మనకు పాప క్షమాపణ దయచేయటకై, మనకు మారు మనసు దయచేయటకై దేవుడు ఆయనను యేసుక్రీస్తు వారిని అధిపతిగాను రక్షకునిగాను మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన మన పాపలను క్షమిస్తూ వచ్చినాడు, మనకు మారు మనస్సు అనే అనుభవాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇది మొట్టమొదటి మాట. ఆయన నమ్మదగిన వాడుగా ఉండి మనం చేస్తూ వచ్చిన మొట్టమొదటి ఏంటంటే మన పాపములకు ఆయన క్షమాపణను అనుగ్రహిస్తూ వచ్చినాడు. రెండవదిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకున్నట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చుటకును మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో చూసినట్లయితే ఇక్కడ వచనంలో చూసినట్లయితే ఈ శ్రమల వలన ఎవడు కదిలింపబడకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును. చూసినట్లయితే ఇక్కడ మంది భాగం ఏంటంటే, మన డాన్స్ భాగం మిమ్మల్ని స్థిరపరచుటకును. మన జీవితంలో స్థిరపరచుటకు దేవుడు మనల్ని ఆయన నమ్మదగిన వాడై ఉండి మనల్ని స్థిరపరుస్తూ వచ్చినాడు. ఈ శ్రమలు మన జీవితంలో కడిగే ఆ శ్రమల వలన మనం ఎన్నడూ కదిలింపబడకున్నట్లు ఆయన మమ్మల్ని స్థిరపరిచి ఆ దుష్టత్వం నుండి కాపాడిన వాడిగా ఉన్నాడు. దేవుని అక్కడ రాయబడుతుంది, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుననే మాటను మనం చూస్తాం. అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడతా వచ్చింది, ప్రభువు నమ్మదగిన వాడు ఆయనను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుననే వాక్యము రాయబడతా వచ్చింది. ఆయన నమ్మదగిన వాడై ఉండి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో మాట రాయబడింది, అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఆయన నమ్మదగిన వాడై ఉండి మన దుష్టత్వం నుండి మనం కాపాడిన వాడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన నమ్మదగిన వాడై ఉండి మన పాపం నుండి మనం క్షమించినాడు. మన పాపలు క్షమించడమే కాకుండా ఆయన మనం స్థిరపరిచి దుష్టత్వం నుండి ఆయన కాపాడుతూ వచ్చినాడు. కీర్తన గ్రంథము 40వ కీర్తన 2వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది. చదవండి 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుండెల నుండి, చీకటిగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తెను, నా పాదలను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచాడు. చూసినట్లయితే మనల్ని స్థిరపరిచినాడు అంటే మన జీవితంలో మనము స్థిరత్వం లేని మన జీవితంలో దేవుడు స్థిరపరుస్తూ వచ్చినాడు. మనం ఎక్కడ ఉన్నామని జ్ఞాపకం చూసినట్లయితే నాశనకరమైన గుంటలో జిగడగల దొంగ ఊబిలో ఉన్న మనలను దేవుడు పైకెత్తి ఆయన మనల్ని స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. మన జీవితాలను స్థిరపరిచిన దేవుడు. అందుబట్టి మనము ప్రభుని ఆరాధించే బదులమే ఉన్నాం. రండి చివరిగా మరొక మాటను చూసి మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మన మెప్పు కొలది నిశ్చలముగా పట్టుకొందుము. చూసినట్లయితే ఆయన నమ్మదగిన వాడే మనకు వాగ్దానములను అనుగ్రహిస్తూ వచ్చినాడు. 10వ అధ్యాయము 23వ వచనంలో చూస్తూ వచ్చినట్లయితే ఇక్కడ చూస్తున్నాము, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. మన ప్రభువు నా వాగ్దానం చేస్తూ వచ్చినాడు. మన జీవితాల్లో దేవుని వాక్యం చదువుతూ 66 పుస్తకంలో గల ఈ గ్రంథంలో చదువుతున్న ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మన విషయమై ఎన్నో వాగ్దానం చేస్తూ వచ్చినాడు. నేను స్వస్థపరచు యోహాను నేనే, నేను కట్టువాడను
అని, నీ గాయములు కట్టువాడనని దేవుడు మన విషయం ఎన్నో వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ప్రతి సంవత్సరం కూడా 31st నైట్ రోజు మనం నూతన సంవత్సరం దినం మొదటి దినంన వాగ్దానం తీసుకుంటూ ఉంటాం మన జీవితాల్లో. ఆ వాగ్దానం మన జీవితాల్లో సంవత్సరం నెరవేరబడవచ్చు, ఒక సంవత్సరం అదే నెలలో నెరవేరబడవచ్చు, 2-3 సంవత్సరాల తర్వాత నెరవేరబడవచ్చు. కానీ ప్రభు చిత్తమందు ప్రభు చేసిన ఏ వాగ్దానం కూడా మన జీవితంలో నిరర్ధకం కాకుండా, నెరవేరబడకుండా ఉండదు. ప్రభు మన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పని మహారాజు. ఆయన మా వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. రండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో మరొక మాట ఉంది. ఇక్కడ ఒక ప్రస్తావన ఇవ్వబడతా వచ్చింది మనకు. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొని గనుక తన వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చూసినట్లయితే ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు, అబ్రహామును శారాను గురించి ప్రస్తావిస్తాను. వారికి ఎంతో వృద్ధాప్యంలో ఉన్నారు, వారికి సంతానము లేదు. దేవుడు వారికి వాగ్దానం చేస్తూ వచ్చినాడు, నేను మీకు సంతానం అనుగ్రహిస్తా అని చెప్తా వచ్చినప్పుడు, ఆ సందర్భాన్ని చదువుతూ వచ్చినప్పుడు శారా గుడారము వెనుక ఉండి తను నవ్వుతూ వచ్చింది. తను దేవుని మాటను నమ్మలేదు. నేను ఈ వయసు గతించాను అని కదా, నేను ఇక సంతానం పొందలేని ఆ స్థితిలో వెళ్ళిపోయాను కదా, నాకు వాగ్దానం నెరవేరుతున్నా, నాకు నేను ఎలా తల్లిని కాగలుగుతాను, నేను ఎలా గర్భం దాల్చగలుగుతానని శారా నవ్వినప్పుడు దేవుడు ఆమెతో చెప్తా వచ్చినాడు, ఈ మీదట సంవత్సరం నాటికి తిరిగి నేను ఎద్దరికి వస్తాను, అప్పుడు నువ్వు కుమారుని నీ గర్భం దాల్స్తావని, నీకు గర్భఫలము అనుభవపడుతుందని దేవుడు వాగ్దానం ఇస్తా వచ్చినాడు. శారా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తను నమ్మకపోయినా కానీ దేవుడు చేస్తాడంటే నవ్వుతా వచ్చింది. అయినా కానీ దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన విశ్వాసం బట్టి ఆయన తన వాగ్దానం నెరవేరుస్తూ వచ్చినాడు. ఆయన వారికి ఇస్సాకును వారికి సంతానముగా అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన నమ్మదగిన వాడు ఉండి మొట్టమొదటిగా మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను విడిపించిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా మనను స్థిరపరిచి మనను కాపాడిన వాడుగా ఉన్నాడు. మూడవదిగా ఆయన వాగ్దానం చేసి మన జీవితంలో చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా తూచతప్పుడు ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడిగా మనకు ఉంటా వచ్చినాడు. మన దేవుణ్ణి, ఆ నమ్మదగిన దేవుడైన మన దేవుణ్ణి మనం ఆరాధించబద్దులా ఉన్నాం. మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూ వచ్చినాడు. పాపములకు క్షమాపణ లేని మన జీవితంలో ఆయన పాప క్షమాపణ అనుగ్రహిస్తూ వచ్చినాడు. మనం స్థిరత్వం లేని మన జీవితాన్ని స్థిరపరుస్తూ వచ్చినాడు. జగడగల దొంగ ఊపిరి నుండి, నాశకరమైన గుంటల నుండి మనం పడి ఉన్న మనల్ని లేవనెత్తి వాడిగా ఉన్నాడు. అలాగే ఆయన వాగ్దానం ఇస్తూ వచ్చినాడు, ఆ నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఒక దినంలో ఆయనతో ఉంటామని, ఆ పరలోక రాజ్యంలో ఆ దేవుని మనం చూస్తామని, ఆయనతో కూడా సదాకాలం ఉంటానని శుభప్రదమైన నిరీక్షణ మనల్ని అనుగ్రహించి మన విశ్వాస జీవితంలో మనకు ముందుగా ఆయన పోవచ్చు. మన ప్రయాణంలో విశ్వాస జీవితంలో ప్రతి ఒక్క కష్టంలో, శ్రమలో, దుఃఖంలో మనకు తోడే ఉండి మనం నడిపించే దేవుడిగా మనకు ఉంటా ఉన్నాడు. ఆ ప్రభువుని ఆరాధించుటకు, ఆ ప్రభువుని కొనియాడుటకు మనం ఈ సమయంలో చేరి వచ్చా ఉన్నాం. ఆ ప్రభువుని మనం ఆరాధించుకొరకే, ఆ వాగ్దానంలో ఆ ప్రభు మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలు ఉపకారముల కొరికి ప్రభుని ఆరాధించే కొరకు ప్రభు మనకు సాయం చేయను గాక. ఈ సమయంలో ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా ప్రభుని ఆరాధించండి. వాక్య వెలుగులో ఆరాధించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రారంభించండి.